నువ్వు ఏ మతస్థుడు అయినా, ఏ కులస్థుడు అయినా, ఏ ప్రాంతం వాడివైనా, ఏ జాతి వాడివైనా, అది మనుషులు సృష్టించుకున్నవి. కానీ దేవుని దృష్టిలో నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎలా బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు, సమస్యలు చాలా ఉన్నాయి, కష్టాలు చాలా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటువంటి దుర్భర పరిస్థితిలో, దీనహీన స్థితిలో నన్నెవరు ఆదరిస్తారు? నన్నెవరు ధైర్యపరుస్తారు? నాకెవరు బ్రతుకునిస్తారు? నాకెవరు భవిష్యత్తునిస్తారు? నాకెవరు భద్రతనిస్తారు అని ప్రశ్నిస్తున్నట్లయితే, నీకు బ్రతుకునివ్వగలిగిన, భద్రతనివ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చేయాల్సిందల్లా ఉన్న ఫలానా నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని, నీకున్నటువంటి వ్యాధిని, బాధను ప్రభువుకు అప్పగించుకో. ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని నా ప్రభువు సెలవిచ్చాడు.